హాయ్ అండి. ఈరోజు నా మినీ వ్లాగ్. అమ్మ అయితే బనానాతో స్వీట్ బోండా వేస్తుంది. నేనైతే బనానా కొంచెం ముగ్గినా సరే తినను. అందుకని చెప్పేసి ఇలా బోండా అయితే ట్రై చేస్తుంది. మా ఇంట్లో అయితే నేను ఏమన్నా తినకపోతే అది ఏదో రకంగా తినేలా చేసేస్తారు. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. లాస్ట్ టైం అయితే బనానాతో ప్యాన్ కేక్ వేసింది. నేను అస్సలు తినలేదు. చిన్న ముక్క తిన్నాను. నాకు అసలు తినబుద్ధి కాలేదు. ఇప్పుడైతే ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి. దీనికైతే బాగా ముగ్గిన బనానాస్ కావాలంట. అదైతే మ్యాష్ చేసి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని తర్వాత కొంచెం బెల్లం ఇంకా కొబ్బరి వేసుకోవాలంట. మొత్తం అంతా కలిపేసుకుని చిన్న చిన్న బాల్స్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ గరిట అయితే కన్నా కొన్నది. కర్రీకి పని చేయట్లేదు, ఇంకా డీప్ ఫ్రై తీసుకోవడం కూడా పని చేయట్లేదు. అమ్మ అయితే తిడుతుంది ఏం బాగుంది ఈ గరిట అని. కన్నా పాపం గరిట చాలా బాగుంది అనుకుంది. అదైతే ఎందుకు పని చేయట్లేదు. ఇంకా తర్వాత ఇవి రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. ఇవైతే కొబ్బరి వేయడం వల్ల బనానా టేస్ట్ అంతగా తెలియలేదు. బాగున్నాయి, నేనైతే తిన్నాను కొన్ని. మీరు ఎప్పుడైనా తిన్నారు ఇవి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా.